లాస్ట్ టైం 200 ఇప్పుడు మీరు ఎంతమంది టోకెన్ నెంబర్లు ఇచ్చారు? 15 మంది. అందరికి మాయిశ్చర్ వచ్చిందా? మెదక్ నర్సాపూర్ నియోజకవర్గాలకు తెలంగాణ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ శ్రీనివాసరెడ్డితో సహా సభ్యులు మంగళవారం నాడు పర్యటించనున్నారు. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఫుడ్ కమిషన్ పర్యటనకు సంబంధించి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ 4/11/2029 గంటలకు నర్సాపూర్ ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో అల్పాహారం ఉంటుందని, ఉదయం 10 గంటలకు నర్సాపూర్ పట్టణంలో సరసమైన ధరల దుకాణం పరిశీలన అనంతరం 10 గంటల 20 నిమిషాలు నర్సాపూర్ పట్టణంలోని MLS పాయింట్, 10 గంటల 45 నిమిషాలకు రెడ్డిపల్లి గ్రామం అంగన్వాడీ కేంద్రం, 11 గంటల 10 నిమిషాలకు రాయలాపూర్ తాండల అంగన్వాడీ పాఠశాల, 11:30 గంటలకు కోటిపల్లిలోని ఆశ్రమ పాఠశాల, మధ్యాహ్నం 12 గంటలకు కొల్చారం వద్ద PSC, మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు కొల్చారం వద్ద TSWREIS బాలికలు, 12 గంటల 45 నిమిషాలకు ఏడుపల్లి దేవాలయ దర్శనం కార్యక్రమం ఉంటుందని, 1 గంట 15 నిమిషాలకు లంచ్ అనంతరం మెదక్ పట్టణంలో 2 గంటల 15 నిమిషాలకు మెదక్ చర్చ్ సందర్శన, 2:30 గంటలకు మెదక్ టౌన్ సరసమైన దుకాణాల పరిశీలన అనంతరం 3 గంటలకు మెదక్లోని IDOC కన్వర్షన్ అధికారులతో కన్సల్ట్ అధికారులతో సమావేశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, సభ్యులు ఓరుగంటి ఆనంద్, కొంతం గోవర్ధన్ రెడ్డి, రంగినేని శారద, ముళ్ళకుంట్ల భారతి, బుక్య జ్యోతి పర్యటన విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు.